వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మేము చూపిస్తున్నాం, మీరు ట్రై చేస్తూ ఉన్నారు, ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈరోజు నేను వచ్చానంటే స్వగృహ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ మీకోసం రెడీగా ఉన్నాయన్నమాట. మరి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? హైదరాబాద్ అవంతి నగర్లో ఉంటున్న అక్షయ స్వగృహ ఫుడ్స్కి వచ్చేసామండి. మరి ఆ రుచులేంటో తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని నోరూరించడానికి రెడీగా ఉన్న ఆ స్వీట్, ఆ హాట్ ఐటెం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? పదండి. మరి ఇక్కడ మనకి నోరూరించడానికి రెండు స్పెషల్ వంటకాలు నేర్పించడానికి వెంకటరమణ గారు రెడీగా ఉన్నారు. ముందుగా అయితే ఆయన పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి వెంకటరమణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మరి ఏంటి నోరూరించే స్వీట్స్ రెడీ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ అండి. ఏం చేస్తారు బాగా మీరు? స్వీట్ హాటా? స్వీట్ చేస్తామండి. స్వీట్ చేస్తారు, హాట్ చేస్తారు. మొత్తం మీద జనాన్ని నోరూరించడమే మీ ఉద్దేశం, అంతే కదా? ఓకే, మరి ఈ రోజు మరి మీ ఇంటి వంట ప్రేక్షకుల కోసం ఏం చేస్తున్నారు? స్వీట్ లో కాలాజామ్ చేస్తాం. కాలాజామ్, గులాబ్ జామ్ లాగా కాలాజామా? అలానే ఉంటుందా ప్రాసెస్ కూడా? అలా ఉంటుందండి. అలానే ఉంటుంది. సో చూద్దామండి. అయితే గులాబ్ జామ్ అందరికీ తెలిసిందే, మరి ఈ కాలాజామ్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటో కొంచెం మనం నేర్చుకోవాలన్నమాట. సో అదేంటో ఇప్పుడు చూసేద్దాము. అయితే మరి కాలాజామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి ముందుగా. మిల్క్ పౌడర్, కార్న్ఫ్లవర్, పచ్చికోవా, ఆయిల్, సోడా, షుగర్, మైదా, ఇలాచి పౌడర్, బేకింగ్ పౌడర్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. మరి స్టార్ట్ చేద్దామండి వెంకటరమణ గారు. ముందుగా ఏం చేయాలి? షుగర్ వేసుకొని, ఓకే, వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలన్నమాట. ఓకే, అయితే సో షుగర్ పాకం పట్టుకోబోతున్నాము. స్టార్ట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకుందాం ముందుగా. ఓకేనండి. సో మనందరికీ కూడా పాకం పట్టడం అలవాటు అయిపోయింది. స్వగృహ ఫుడ్స్లో మనం నేర్చుకుంటూ ఉన్నాము, ఏ విధంగా పెట్టాలి, ఎంత స్టేజ్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. సో అలాగే ఏంటంటే మనం 2 గ్లాసులు చక్కగా వాటర్ పోసుకున్నాము. దాని తర్వాత షుగర్, 1 కేజీ షుగర్ వేస్తున్నారు కదండి? కేజీన్నర దాకా వేస్తున్నారు. సో మనం ఇంట్లో కాబట్టి ఇంట్లో వాడుకునేటప్పుడు, ఇంట్లో చేసుకునేటప్పుడు మనం ఎంతమంది ఉంటామో దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అవునండి, స్వీట్ షాప్ కదండి, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, సో ఇది పాకం అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏమైనా చేయొచ్చు అంటారా? ఫస్ట్ పాకమే చేసుకోవాలా? ఫస్ట్ పాకమే ఉండాలండి, తర్వాత ఇవన్నీ చేసుకోవాలి. అంటే ఒక 5 మినిట్స్ చల్లారండి, పాకం చల్లారాలా? ఓకే, ఈ లోపల ఇది దేని గురించి వాడాలి మనము? వాడతాం. ఏం చేస్తారు ఇందులో? డ్రై చేస్తాం. ఓకే, డీప్ ఫ్రై చేస్తాం, జామున్ తయారు చేసుకుంటాం అనమాట. ఓకే, అయితే ఈ లోపల మనం ఆయిల్ పెట్టుకుంటే బెస్ట్ ఏమో కదా? మెల్లగా సిమ్ లో పెట్టుకుంటే వేడవుతుంది కదా? వేడెక్కుతుంది. ఓకే, అయితే ఆయిల్ వేసుకోవచ్చు కదండి? వేసుకోవచ్చు. ఓకే, డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఓకే, ఆయిల్ వేసుకున్నాము. ఇంకా పాకం ఎంతవరకు వచ్చింది మనకి? మామూలు గులాబ్ జాములకి మనం ఎలాంటి పాకం తీసుకుంటామో అలాంటి పాకమే కదా వస్తుంది? ఓకే, సో గులాబ్ జామున్ సేమ్ ఎలాంటి పాకం తీసుకుంటాము, ఈ కాలా జామున్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. చాలా తొందరగా వచ్చేస్తుంది మన గులాబ్ జామ్ పాకం అయితే కదా? సో అలాగే ఇది కూడా వచ్చిందా? ఓకే, అయిపోయింది. అయితే సో పాకం పట్టడం అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం జామున్ ప్రిపేర్ చేసుకోవాలి కదా? ఓకే, ఏం తీసుకోవాలి ఫస్ట్? కోవా అండి. కోవా, పచ్చికోవా. మనకి పచ్చికోవా బయట దొరుకుతుంది, కావాలంటే ఇంట్రెస్ట్ గా అంటే మేము ఏం చేస్తామంటే మా మిల్క్ తో, ఓన్ మిల్క్ తో తయారు చేస్తామండి పచ్చికోవాని. తర్వాత ఇది దీంట్లో ఫస్ట్ మిల్క్ పౌడర్. అవునండి, మిల్క్ పౌడర్ ఎంత వేయాలి? 1 స్పూన్ వేయండి. 1 స్పూన్. ఇంకా కార్న్ఫ్లవర్ కూడా ఎంత వేయాలి? 1 స్పూన్. 1 స్పూన్. షుగరు ఎంత? 1/2 స్పూన్ సరిపోతుంది కదా? మైదా ఇచ్చేయండి. మైదా ఎంత వేయాలండి? మైదా 3 స్పూన్స్ పడతాయండి. ఇంకా సోడా అండి. సోడా చిన్నది కొద్దిగా చాలు కదా? అదేంటి అక్కడ వెయ్యమని మీరు చెక్ చేస్తున్నారు మీ ఫింగర్ తోటి? అంటే ఇట్లా మాకు తెలుస్తుందండి, మ్యాక్సిమం ఎంత ఉంటుంది కదా, కౌంటింగ్ కదా, తెలుస్తుందండి. సో ఈ విధంగా వేలతో మెజర్మెంట్ తీసుకుంటున్నారు అనమాట అయితే మీరు, అంతేనా? సరే, నెక్స్ట్ బేకింగ్ అండి. ఓకే, బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది ఎంత వేయాలి? అది దానికి తగ్గట్టుగానండి, ఇంకొంచెం వేయండి, సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ఇలాచి పౌడర్ అండి. ఇలాచి పౌడర్ సరిపోతుందండి, ఎక్కువైనా చేదు వస్తుంది, బాగోదు.
అమ్మో అది కూడా ఉందా? అవునండి. ఓకే, మరి ఎంత తీసుకున్నాం కదా, కప్పు తీసుకున్నాం కదా, మరి మనకి ఎన్ని కాలా జామ్స్ అవుతాయి అంటారు? ఇది 1 లీటర్కి వచ్చేసరికి అండి 24 పీసెస్ వస్తాయండి. కోవా మామూలుగా పాలు 1 లీటర్ వచ్చేసరికి 1 లీటర్ 24 పీసెస్ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇట్ల పైన కొంచెం వాటర్ వేసుకొని ఈ ముద్దని దీంట్లో కవర్ చేసుకొని కలుపుకోవాలండి. మరి అయితే మనం ఇది ఇంట్లో చేసుకోవాలి అంటే చాలా మందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేసుకోవడానికి ఇంట్లో? దీంట్లో ఇప్పుడు మనం చేసాం చూపించాం కదండి, సేమ్ మీరు చేసే టేస్టే అందరికి రావాలి. అలా ఈ ఫాల్ట్ కావాలంటే ఇలాగే చేసుకోవాలండి కంపల్సరీ. అవునా? ఎన్నైతే మనం వేసుకున్నాం, ఎన్ని స్పూన్లు అయితే వేసుకున్నామో కరెక్ట్ గా అలాగే వేసుకోవాలి. అయితే మనం డ్రై చేసుకుందాం దాన్ని బట్టి కూడా ఉంటుందండి. సెగ ఎక్కువ ఉన్నా సరే గట్టిగా అవుతాయి, ఆయిల్ సెగ ఎక్కువ ఉంటే సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. అయితే అప్పటికప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని మనం ఆయిల్ పోసుకుని మనం జామున్స్ కలుపుకోవచ్చు అయితే కదా. అయితే మనం పిండి ఇది ఎలా కలుపుకోవాలి? ఇదంతా కోవా ముద్దని చపాతీ పిండి ముద్దలాగా కొంచెం టైట్ కలుపుకోవాలి. టైట్ గా ఉండాలి. చపాతీ పిండి అంత టైట్ కాదు, కొంచెం ఇది కోవా సాఫ్ట్ కాబట్టి కొంచెం యావరేజ్ గా ఉంటుంది. ఓకేనండి, కలపడం అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని సైజులు చేసుకొని దీంట్లో చేస్తాము. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఈ సైజ్ చేసుకుంటామండి. ఇవి ఇప్పుడు పొంగుతాయి, పెద్దవి అవుతాయి అన్నమాట. మరి అక్షయ స్వగృహ ఫుడ్స్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years అయింది మేడం. 5 years అవుతుంది. ఓకే, ఒకటే బ్రాంచ్ ఇంకెక్కడ ఉన్నాయి? ఒకటే బ్రాంచ్ అండి, ప్రస్తుతానికి ఒకటే బ్రాంచ్. సో ఏంటి మరి అక్షయ స్వగృహ ఫుడ్స్ స్పెషల్ ఏంటంటారు? స్పెషల్ అంటే మా దగ్గర ఎక్కువ మిల్క్ ఐటమ్స్ ఉంటాయండి. స్వచ్ఛమైన పాలతో చేసిన మిల్క్ ఐటమ్స్, ఇంకా హార్ట్స్ కానీ ఏదైనా సరే వెన్నతో చేస్తామండి. అవునా? అవును, కమ్మగా మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ రప్పించుకునే విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డాల్డాతో అట్ల కంటే వెన్నతో బాగుంటుంది. బటర్, వెన్న ఇలాంటివి వాడుతూ ఉంటాను హాట్ లోకి, స్వీట్ లోకి. మరి మీరు ఎన్ని ఇయర్స్ కి ఇక్కడ చేస్తున్నారు? స్టార్టింగ్ నుంచి ఉన్నాం. స్టార్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు అన్నమాట. ఓకే, ఎంత మంది వర్కర్స్ ఉంటారు మొత్తం మీరు? మా దగ్గర 25 మెంబర్స్ దాకా ఉంటారండి. 25 వరకు ఉంటారు. 10 మెంబర్స్ లేడీస్ ఉంటారండి. లేడీస్ మెయిన్ మన అక్షయ స్వగృహ ఫుడ్స్ అంటే ఖచ్చితంగా అక్కడ బాగుంటుంది అని చెప్పేది ఏదైనా ఉందా ఇక్కడ స్పెషల్? స్పెషల్ అంటే మా దగ్గర ఎక్కువ షుగర్ ఐటమ్స్ బాగా ఫేమస్ అండి, అంటే హోమ్ ఫుడ్స్ ఐటమ్స్. అరిసెలు, సున్నుండలు, గారెలు, బూరెలు మొత్తం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. గారెలు కాదు, బూరెలు. ఆర్డర్స్ ఇస్తే అవి కూడా చేస్తాం. అవి చేస్తారా? ఓకే. షుగర్ ఐటమ్ అంటే ఆల్ ఐటమ్స్ అనేవి ఉండాలి. ఓకే, అయితే ఈ విధంగా మనం రౌండ్ గా చేసుకోవాలా? ఈ రౌండ్ గా చేసుకొని లైట్ డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కలర్ వచ్చేంత వరకు అలాగా డ్రై చేయాలి. ఓకే ఓకే, అయితే సో రౌండ్ చేసుకోవడం అయిపోయింది కదా మనకి. అవునండి, ఇడ్లీ బారుగా చేసుకోవాలండి. అంటే మనకి చూసుకోవాలి, సైజు కావాల్సిన సైజు చేసుకొని ఇక్కడ అన్నీ చేసాం కదండి. ఇప్పుడు ఫస్ట్ అవన్నీ ఇలా రౌండ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఓకే, బారుగా చేసుకుంటే అప్పుడు ఇంకా స్మూత్ గా షైనీగా వస్తాయి. కలర్ కూడా మనకు అనుకూలంగా ఉండి, బారుగా ఉంటే అదే రౌండ్గా ఉంటే మామూలు అండి గులాబ్ జామ్ అయిపోతుంది. కాలాజామ్ కనుక కొంచెం టేస్ట్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుందండి. ఇది ఎందుకంటే మేము ఓన్ గా చేసుకునేది కదండి, కోవాతో చాలా బాగుంటుందండి. అది ఇప్పుడు ప్యాకెట్స్ అలాగా కంటే ఇది వేరుగా ఉంటుంది టేస్ట్ అండి. ఓకే, అయితే మనకి జామున్స్ రెడీ చేసుకోవడం అయిపోయింది మేడం. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవడం అయితే. అవునండి, మీకు వేసుకోవాలండి. ఇంట్లో వాటి కంటే ఇక్కడ వేయడం ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా ఫ్లాట్ గా ఉంటుంది, వేయడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇంట్లో అంటే చిన్న మూకులు ఉంటాయి కదా, ఉంటాయి, వేసామంటే టప్ టప్ అని ఆయిల్ వేసిపోయి. అవునండి. సో చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా మనము కరెక్ట్గా హీట్ పాయింట్ వచ్చేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. అవి వేయంగానే అవన్నీ అలా పైకి తేలితే మళ్ళీ మనం ఇది కొంచెం హై పెట్టుకోవచ్చు స్టవ్. అండ్ సమ్మర్ కదా, చక్కగా ఇలాంటి బోల్డ్ అని స్వగృహ ఫుడ్ ఐటమ్స్ అన్ని నేర్చుకుని ఇంటికి వచ్చే చుట్టాలను ఇంప్రెస్ చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ కాబట్టి, అండ్ చూస్తుంటే రెగ్యులర్గా మనం వాడే వస్తువులే ఉన్నాయి. అండ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి అంటే ఒక 4-5 పదార్థాలు మనం వేసుకుంటే సరిపోతుంది. కోవా ఎంచుకునేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది, అంతే కదా? అవును మేడం. ఓకే, సో కలర్ సరిపోతుంది అంటారు ఈ విధంగా? సరిపోతుంది, అంటే గులాబ్ జామ్ కంటే కలర్ ఎక్కువ ఉండాలి మేడం. కలర్ ఎక్కువ ఉండాలి, సో కాలా జామ్ కాబట్టి. కాలా జామ్ కదా, కొంచెం లైట్ బ్లాక్ ఉండాలి. అయిపోయింది మేడం. సో అయితే మనము కాలా జామున్స్ రెడీ చేసేసుకున్నాము. వెంటనే మనం అందులో పాకంలో వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. అవును మేడం. పాకంలో వేసుకున్న ఎన్ని నిమిషాల తర్వాత మనం టేస్ట్ చేస్తే బాగుంటుంది? మినిమం హాఫ్ అన్ అవర్ ఉండాలి మేడం. హాఫ్ అన్ అవర్ ఉండాలి. ఓకే, అంటే లోపల జ్యూస్ లాక్కోవాలి కదా. అవునవును,
అవును, చాలా మంది గులాబ్ జాములు చక్కగా ఎక్కువసేపు ఉంచి అండ్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తినేవాళ్ళు చల్లగా తింటారు, వేడివేడిగా తినేవాళ్ళు వేడివేడిగా తింటారు. ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి ఇవి మనకి? ఉంటాయండి 1 వీక్ దాకా ఉంటాయి. 1 వీక్ దాకా ఉంటాయి. అవును. వావ్, చూస్తుంటే ముచ్చటేస్తుంది. చాలా స్మూత్ గా ఉంటాయి కదా. అవునండి. పాకల్లో వేసుకుని బాగా నానితే మాత్రం లాగించేయచ్చండి, నిజంగా చాలా బాగుంటాయి. నోట్లో ఏంటంటే కరిగిపోయేటట్టు ఉంటాయి. కరిగిపోతాయి, దట్టు కోవా కదా. అవునండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో అయిపోయింది కదా? అయిపోయింది మేడం. ఓకే, ఇంకా తీసేసుకోవడమే. అవును మేడం, స్మూత్గా ఉంటాయి మేడం. అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది కూడా దానికి కొంచెం లైట్ కూలింగ్ ఇస్తే చాలు. మళ్ళీ ఎక్కువసేపు ఉందంటే బాగోదు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అవును, కూలింగ్ వల్ల కొంచెం చప్పదనం వచ్చేస్తుంది, అదో రకంగా తయారవుతుంది. తినాలి అనుకున్నప్పుడు కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసేయాలంతే. అవును మేడం, కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం కూల్ అవ్వగానే తీసేసుకుంటాం. ఓకే, జాములన్నీ అయిపోయింది మేడం. ఓకే, ఇది ఒక ట్రై ప్లేట్ ఇస్తే అందులో ప్లేట్లో పెట్టేసుకుంటాం. చక్కగా సర్వింగ్ ప్లేట్ లోకి సర్దేసుకుందాం. సర్దేసుకుంటాం మేడం. సో ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వెంకటరమణ గారు చేసిన విధంగా ఆయన ఏమేమి ఎంతెంత వేశారు, ఎన్ని స్పూన్స్ వేశారు, అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే సో కాలా జామున్ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. కాలా జామున్ రెడీ మేడం, టేస్ట్ చూసి చెప్పండి మేడం. ఓకే, తప్పకుండా అండి. చూసారు కదా, వేడి వేడిగా కాలా జామున్ రెడీ చేసేసుకున్నాము. మరి దీన్ని మీరు ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాలా జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోవా, మైదా పిండి, చక్కెర, యాలకుల పొడి, ఆయిల్, వంట సోడా, మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో కొన్ని నీళ్లు, చక్కెర వేసి పాకం వచ్చే వరకు వేడి చేయాలి. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కోవా, మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, చక్కెర, మైదా పిండి, వంట సోడా, బేకింగ్ పౌడర్, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని కాలా జామున్ లా చేసుకుని వేడి అయిన ఆయిల్లో వేసి కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అవి బాగా వేగాక ముందుగా చేసుకున్న పాకంలో వేసి 5 నిమిషాల పాటు నానిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాలా జామున్ రెడీ.